జస్ట్ ఇప్పుడే పెద్ద మూవీ చూసి బయట వస్తున్నాను. మనకు కొన్ని సినిమాలు ఏం చేస్తా అంటే చాలా ఎంజాయ్మెంట్ ని, హ్యాపీనెస్ ని, సాటిస్ఫాక్షన్ ని ఇస్తుంటాయి. కొన్ని మూవీస్ ఏం చేస్తాయంటే విపరీతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తాయి. కానీ కొన్ని మూవీస్, పెద్ద లాంటి మూవీస్ మన యొక్క లైఫ్ గోల్స్ ని, లైఫ్ పర్స్పెక్ట్ ని కూడా మార్చేస్తుంటాయి. దానిలో ఏం నేర్చుకోవాలి అనేది క్లుప్తంగా చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే గ్రేట్నెస్ అనేది మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాం అనేది కాదు, మనం ఏ గోల్ ని రీచ్ అయ్యాం, ఎంత హైట్ కి రీచ్ అయ్యాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సిన శ్రమ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో చాలా చక్కగా చూపెట్టారు. సో గోల్ ఎప్పుడు కూడా 24/7 మనం నిద్రపోతున్నా గానీ మన గోల్ మన మైండ్ లో కాన్స్టెంట్ గా తిరుగుతూనే ఉండాలి. చిన్న ఊరు, కొండ కింద ఊరు అని అంటారు. అక్కడ నుండి నేషనల్ లెవెల్ అథ్లెట్ గా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ధైర్యంగా ఆయన అచీవ్ చేయడం అనేది చాలా చాలా ఇన్స్పైరింగ్ థింగ్. రెండు, కానీ ఈ మూవీలో మనకు రామ్ చరణ్ అండ్ దెన్ బుచ్చిబాబు గారు ఏం చెప్తారంటే ఫెయిల్యూర్స్ అనేది వచ్చినప్పుడు అది ఆ అబ్స్టకల్స్ ని మనం స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ గా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ఒక యువత అంతా కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం చూస్తుంటాం కాదు. మనం ఎప్పుడైతే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే నిజాయితీ, ఒక నమ్మకం, ఒక పట్టుదల, డిసిప్లైన్ అండ్ దెన్ క్రమశిక్షణ, ఇటువంటి ఒక కోర్ వాల్యూస్, ఇంటిగ్రిటీతో మనం ముందుకెళ్తామో, ఇటువంటి వాల్యూస్ వల్ల మనకు ఫస్ట్ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. ఎవెన్చువల్ ఎవరికైతే క్యారెక్టర్ తో పట్టుదలతో శ్రమిస్తారో వీళ్ళకి సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మా లైఫ్ లో ఎన్నో వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చుంటాం. అయితే మోస్ట్ సీరియస్ కేసెస్ న్యూమోనియా, ARDS అండ్ ఎక్మో లాంటి పేషెంట్స్ కూడా బయటకి రావడం చూస్తుంటాం. ఈ బయటకు వచ్చే పేషెంట్లు సక్సెస్ఫుల్ గా బయటకు రాని పేషెంట్స్ చూసినట్లయితే ఏదో శారీరక దారుఢ్యం అంటే స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్ కాదు ఇంపార్టెంట్, మెంటల్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంటుందో, మెంటల్ టఫ్నెస్ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈజీగా ఎటువంటి క్లిష్ట పరిస్థితి నుండైనా కానీ చాలా చక్కగా స్మూత్ గా రికవర్ అవడం అనేది మేము గమనిస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ గా పెద్ద మూవీ నుండి ఎక్కడ మొదలు పెట్టాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎన్నిసార్లు పడ్డాం అనేది కాదు ఇంపార్టెంట్, మనం ఎంత ఇంపాక్ట్ఫుల్ లైఫ్ జీవించాం అండ్ దెన్ ఎన్నిసార్లు పడిన తర్వాత కూడా లేసి సక్సెస్ వైపు పరిగెడతాం అనేది మనం పెద్ద నుండి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక టేక్ హోమ్ మెసేజ్ అని చెప్తున్నాను.